హైదరాబాద్ నగరాన్ని, ఒక అద్భుతమైన సుందరమైన నగరాన్ని కొంతమంది దురాశపరులు ఈరోజు ఆక్రమణలకు పాల్పడితే ఆక్రమణలు తొలగిస్తున్నాం అధ్యక్ష. దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇంకా నేను ఏం చెప్పాలి అధ్యక్ష? ఈరోజు చెరువులు కానీ, కుంటాలు కానీ, నాలాలు కానీ, పబ్లిక్ ప్లేసులు కానీ, పార్కులు కానీ ఆక్రమించుకుంటే చిన్నపిల్లలకు ఆట స్థలాలు ఎక్కడి నుంచి తేవాలా, వర్షం పడితే వచ్చే నీళ్ళని ఎక్కడ ఒడిసి పట్టాలా, ఒడిసి పట్టిన నీళ్లను ఏ విధంగా మూసి నదికి తరలించాలా, ఇవన్నీ ప్రణాళికలు ఇందులో పొందుపరిస్తే దాన్ని కూడా అభినందించకుండా దాన్ని కూడా విమర్శలు చేసి మీరు ఎట్లా కట్టడాలు తొలగిస్తారు, మీరు ఎట్లా తొలగిస్తారో మేము చూస్తాం, మీకు అడ్డుపడతామన్న పెద్దలు మాట్లాడిన ఒక 2 విషయాలను ఈరోజు మీ ముందు నేను పెట్టదలుచుకున్న అధ్యక్ష. తమరి అనుమతి ఇచ్చారు, అందుకే ఆ వీడియో కూడా నేను వినిపించదలుచుకున్న అధ్యక్ష. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడినరో ఈరోజు హైదరాబాద్లో వర్షం నీళ్ళు తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని, అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్ అధ్యక్ష, చట్టం చెప్తా ఉంది, చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వారు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్నలు ఎవరు కూడా అధ్యక్ష. గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి, టెక్నాలజీని కూడా వినియోగించి, డ్రోన్స్ ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. उसके साथ ही साथ हमने बलाया साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारे जगह है. आप भी जानते हैं, मैं भी जानता हूं. एक दिन में ही आए नहीं है, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है. ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000. తుర్క చెరువు ఉంది, దాని కింద ప్రగతి నగర్ చెరువు, మొత్తం ఆ ఛానల్ మొత్తం కబ్జాలే, దాని మీద ఇల్లు కట్టాం. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ వాటర్ దేర్ వాజ్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి, బుల్డోజర్లు పెట్టి, మన జేసీబీలు పెట్టి, ఎవరు అడ్డువచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపారేయండి. డోంట్ స్పేర్ ఎనీబడీ. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. అధ్యక్ష విన్నారు కదా, గత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరో మీకు వినిపించిన, గత మున్సిపల్ శాఖ మంత్రి గారు ఏం మాట్లాడినరో మీకు వినిపించిన. ఆ రోజు ఇది సక్రమంగా కనిపించింది. ఈరోజు ఈ ప్రభుత్వము ఆ కార్యాచరణను కొనసాగిస్తుంటే ఇది తప్పుగా, అక్రమ వసూళ్లుగా, ఇది అక్రమ చర్యగా కనిపిస్తుంది. ఎక్కడ వీళ్ళకి నిజాయితీ ఉందని నేను అడుగుతున్నా అధ్యక్ష. కడుపు నిండా విషమే అధ్యక్ష. మూసీలు ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో విషం అంతకంటే ఎక్కువ ఉంది అధ్యక్ష. ఏ విధంగా వీళ్ళు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారు అధ్యక్ష? సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడింది, వీళ్ళు చెప్పింది మర్చిపోయినరా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడింది ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు? 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, మేము చట్టం తెచ్చినాం, నిర్దాక్ష్యంగా కూలగొడతాం, ఈ చట్టంలో ఎవరికి నోటీసు కూడా ఇచ్చేది లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు మూసీ మీద డ్రోన్లతో తీసినాం, ఆకాశంలతో తీసినాం, భూమి మీద నుంచి తీసినాం, నీళ్ళ మీద నుంచి వీడియోలు తీసినాం, 10,000 పైగా అక్రమ కట్టడాలను మళ్ళీ తెలుగులో చెప్తే సరిపోదని మళ్ళీ హిందీలో కూడా చెప్పిండు అధ్యక్ష, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు. నాకేం అభ్యంతరం లేదు. వాటన్నిటిని కూడా బుల్డోజర్ జేసీబీలు పెట్టి కొట్టేసేయండి, మొత్తం తొక్కేసేయండి అని ఆనాడు చెప్పిండు అధ్యక్ష. అప్పుడే చరిత్ర మర్చిపోయింది అధ్యక్ష మీరు మాట్లాడింది. ఈనాడు కనీసము మేము ఈ ఆక్రమణలో ఉన్న వాళ్ళను గుర్తించి మేము ఇతర ప్రాంతాలకు తరలిస్తాము,
మీకు ఇండ్లు ఇస్తాము, మీకు నష్టపరిహారం ఇస్తాము, ఈ ప్రాజెక్టు మంచిగా కట్టుకుందాము, బాగుపడదాము, మంచిగా బతుకుదాము, మీ పిల్లలకు మంచి పాఠశాలలు ఇస్తాము, మీకు వైద్యం అందిస్తాము, ఆడపిల్లలకు ఉపాధి కల్పిస్తాము, స్వయం సహాయక సంఘాలలో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాము, ఆత్మ గౌరవంతో బ్రతకండి అని చెప్పి మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని మేము చేపడితే ఏది ఏమైనా మేము అడ్డుకుంటాం, మేము అడ్డం బండుకుంటామని ఒక ఆయన అంటాడు. ఇంకొక మిత్రుడు గొప్పగా చెప్తాడు, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రపంచానికే ఆదర్శం, యమునా నది రివర్ ఫ్రంట్ ఇప్పుడు అద్భుతం, గంగా నది రివర్ ఫ్రంట్ అసలు చూడతరం కాదని చెప్తారు. మరి సబర్మతి రివర్ ఫ్రంట్ మొత్తం ఎమ్మెల్యేలను పంపించిన అధ్యక్ష చూసిరండి అని, 150 మంది కార్పొరేటర్లను పంపించిన అధ్యక్ష, ఇష్టం లేని వాళ్ళు పోలేదు కానీ చాలా మంది పోయినరు. ఈరోజు ఆ సబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాదులో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నిర్మించిన సబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి ఎన్ని వేల కుటుంబాలను తరలించిండ్రో, ఎంతమందికి నష్టపరిహారం ఇచ్చిండ్రో నిజ నిర్ధారణ కమిటీ ఏమంటే ఇప్పుడు ఈ సభ నుంచి వేసి పంపిద్దాం అధ్యక్ష. ఈరోజు చేస్తున్న దాంట్లను ఏది చేస్తున్న దాన్ని మనం చేస్తే ఏం చేసినాము, ఇతరులు మన ప్రాంతానికి అహ్మదాబాదు సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, వారణాసిని వాళ్ళు అభివృద్ధి చేసుకోవచ్చు. మరి మూసీ నదిని మనం ప్రక్షాళన చేసుకొని మనం పునరుద్ధరణ చేసుకుంటే ఎవరికి సమస్య వచ్చింది అధ్యక్ష? ఆ ప్రాంతంలో నిల్వ నీడలేయడానికి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి బ్రతకడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చిన వాళ్ళు, అక్కడ నివసిస్తున్న వాళ్లకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేసుకొని ప్రాజెక్టులు నిర్మించుకొని ఒక మంచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుందాం, చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి, ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చుకుందామని ఎంత చెప్పినా వినరేంది అధ్యక్ష. ఏమీ చేయొద్దు కానీ మీరు అక్కడి నుంచి ఎవరిని కదిలియొద్దు, ఎవరిని ముట్టుకోవద్దు, దేన్ని మీరు తొలగించొద్దు, కానీ మీరు అభివృద్ధి చేయండి అంటారు. మళ్ళీ చెప్తాడు మూసీ ఉప్పల్ బగాయతులు మేము అభివృద్ధి చేసినామన్నాడు. ఆ అభివృద్ధికి ఎవరిని పెట్టిరు అధ్యక్ష? చైర్మన్ నీతో పాటు ఎన్నికైన ఆయన కాదా? మరి ఆడ మూసీ కింద అభివృద్ధి చేస్తే వరద రాగానే మొత్తం కప్పుకపోయింది, కొట్టుకపోయింది అధ్యక్ష. వాస్తవంగా అది రికవరీ చేయించాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మూసీ నదిలో మూసీ ప్రక్షాళన చేయడానికి ఎస్టీపీ పైప్ లైన్ వేసారు. దానివల్ల పైప్ లైన్లతో రోడ్డు నీళ్ళకు అడ్డమయ్యి ఆ నీళ్లు వెనకొట్టి కాలనీళ్ళు నిండిపోతున్నాయి అధ్యక్ష. నిన్న మొన్న ఎక్స్పర్ట్స్ని పంపించి పరిశీలన చేపిస్తే అసలు ఎవడే నది మధ్యలో కాలువ దీంట్ల మధ్యలో చెరువు దీంట్ల మధ్యలో ఎవడైనా పైప్ లైన్లు వేస్తాడా, అడ్డం కడతారా, అసలు మెదడు ఉందా మీకు అని చెప్పి మమ్మల్ని అడిగితే నోరెళ్ళ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకోసమని ఈనాడు మూసీ ఉప్పల్ బగాయత్తులో మీరు చేసిన మూసీ సుందరీకరణ ఏ విధంగా ఉందో ఎక్కడుందో చూసొద్దాం రండి. ఒక నిజ నిర్ధారణ కమిటీ అసెంబ్లీ నుంచి చేస్తా, మొత్తం మూసీని చూసి మూసీలో ఆక్రమణలు ఎవరు ఉన్నాయి, ఎవరు అనుచరులు క్రికెట్ స్టేడియంలు కట్టిరు, ఎవరు అనుచరులు ఆక్రమణలకు ఇండ్లకి ఇచ్చి పైసలు వసూళ్లు చేసుకుంటారు, వీటన్నిటినీ మూసీ మీద చర్చించుకుందాం అధ్యక్ష. అందుకే ఈరోజు క్యూర్ ప్రాంతంలో దీన్ని క్యూర్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం అధ్యక్ష. ఈ కోర